కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రాన్ని చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభలో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. దీనికోసం భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధితో పాటు జిల్లాకు సంబంధించిన పలు పథకాలకు ఈరోజు సీఎం శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఇందుకోసం దాదాపుగా పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు అధికార యంత్రాంగం భారీగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీలో జోష్ నింపేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భారీగా జన సమీకరణ జరుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తుండొచ్చు, భారీ వేదికను ఏర్పాటు చేశారు. అధికారిక కార్యక్రమం అయినా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ దీన్ని ఓన్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని మన సభ ద్వారా మనం చెప్పవచ్చు. భారీ ఎత్తున కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారు సురేష్ రెడ్డి ఇక్కడే ఉండి భారీ జన సమీకరణ కూడా ఏర్పాటు చేశారు. స్టేజ్ మొత్తం చూస్తూ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇప్పటికే జనాలు భారీ సంఖ్యలో చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు.